లోకేష్ గారు ఒకే మాట చెప్పారు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందుట్లో విద్యుత్ వ్యవస్థ నుంచి 5 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేయాలి మనందరం కూడా కలిసి అని చెప్పడం జరిగింది. అదే లక్ష్యంతో మనందరం కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిబిజీ ప్లాంట్లు దాదాపు 500 ప్లాంట్లు పెడతామని చెప్పి రిలయన్స్ సంస్థ మన రాష్ట్రానికి వస్తే లోకేష్ బాబు గారి చేత మొన్న మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ఉద్దేశం 500 ప్లాంట్లు పెట్టి ఇక్కడ గ్యాస్ తయారు చేసుకోవడమే కాకుండా 2.5 లక్షల యువకులకి ఉపాధి కలిగించడం, యువకులకి అదేవిధంగా రైతులు కూడా ఉపాధి కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది. ఎన్హెచ్పిసి ద్వారా, ఏపీ జెన్కో ద్వారా రాబోయే రోజుల్లో 5,000 మెగావాట్లు సోలార్, విండ్, దాంతోపాటు పిఎస్పి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా మొన్న మధ్య ప్రధానమంత్రి గారి అధ్యక్షతన నారా చంద్రబాబు గారి నాయకత్వం అనకాపల్లిలో 1,85,00,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ హబ్గా 1,200 ఎకరాల్లో ఈ ప్రభుత్వం స్థాపించి ముందుకెళ్తా ఉన్నది. అదేవిధంగా టాటా పవర్ ద్వారా 49,000 కోట్ల రూపాయలతో సోలార్ పవరు, విండ్ పవర్ తీసుకొని రావడం జరిగింది. రీనెవ్ ఎనర్జీ ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇటీవల కాలమే మన యువ నాయకులు లోకేష్ గారి చేత కూడా ప్రారంభించడం అయింది.